హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఏమిటంటే, ఇది సున్నుండలు ఉంటాయి కదా, సున్నుండ నాకు డైరెక్ట్గా తినడం అంత నచ్చదు. సో ఇది ఇష్టం అనమాట నాకు ఇలా చేసుకుని తినడం. అది మా ఫ్రెండ్స్కి టేస్ట్ చూపిద్దామని చేస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏం లేదు, ఇది గోధుమ సున్నుండ విత్ బెల్లం అనమాట. బెల్లంతో చేసింది. ఎక్కువ స్వీట్నెస్ వేయించుకోలేదు నేను, ఎక్కువ బెల్లం వేయించుకోకుండా మీడియంగా ఉంటుంది స్వీట్. దాంట్లోకి అది మళ్ళీ మెత్తగా చిరిమేసుకొని పౌడర్లా చేసేసుకున్నాను. దాంట్లోకి నెయ్యి తీసుకుని దాన్ని మంచిగా వేడి చేసి ఆ సున్నుండలోకి మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. ఆల్రెడీ నెయ్యితో చేసినవే, బట్ ఇంకొంచెం వేడివేడిగా అప్పుడే మళ్ళీ కలుపుతున్నాను. ఒక పేస్ట్ లాగా, ఒక థిక్ పేస్ట్లా చేసి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా ఉంటుంది అంటే, కొంచెం చిన్నపిల్లలకి బాలామృతం అని ఒకటి ఇస్తారు చూడు, సేమ్ అలా ఉంటుంది. స్వీట్నెస్ ఎక్కువైతే వికారం వస్తుందేమో, అది స్వీట్ మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్కి చేసి పెట్టాను, వాళ్ళకి కూడా చాలా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఇలా. సో నాకు సున్నుండ తింటే, అది లడ్డూలో తింటే నాకు అంత నచ్చదు, ఇలా చేసుకుంటే భలే నచ్చుతుంది. అందుకే షేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందని చెప్పారు. సో నెయ్యి ఎక్కువ ఉంటుందిలే, బట్ బాగుంటుంది.